హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో టైమ్ అండ్ వర్క్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నామండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ ఎవరంటే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలన్నది నేర్చుకున్నాము. అయితే ఈ వీడియోలో మరిన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుందామండి. చూడండి ఈ ప్రాబ్లం చూడండి. ఏ అండ్ బి అండర్టేక్ టు డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 450 rupees. A can do it 20 days. B can do it 40 days. With the help of C, they finished it in 8 days. How much should be paid to C for his contribution? అయితే ఇక్కడ చూడండి, ఏ అండ్ బి పర్సన్స్ 450 రూపీస్కి వర్క్కి ఒప్పుకున్నారండి. ఏ అనే పర్సన్ 20 days చేశాడు, అదే వర్క్ బి అనే పర్సన్ 40 days చేశాడు. అయితే ఈ ఏ అండ్ బి పర్సన్స్ ఇద్దరు కూడా సి అనే పర్సన్ హెల్ప్ తీసుకొని 8 daysలో కంప్లీట్ చేశాడు. అయితే సి అనే పర్సన్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేసి అడుగుతున్నారు అనమాట. దీనికి ఫస్ట్ మనం ఇది చెయ్యాలి అంటే కనుక 3 persons యొక్క ఎఫిషియన్సీ రేషియో మనం కావాలండి. ఆ ఎఫిషియన్సీ రేషియో యూజ్ చేసుకొని మనము సి అనే పర్సన్కి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చెప్పిన ట్రిక్లోనే చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఎన్ని డేస్ చేశాడండి? 20 days చేశాడు. బి అనే పర్సన్ 40 days. అయితే ఏబిసి కలిపి ఎన్ని డేస్ చేశారండి? 8 days. సి అనే పర్సన్ హెల్ప్ తీసుకున్నారు కదా, ఏ అండ్ బి అనే పర్సన్స్ ఇద్దరు కూడా సి అనే పర్సన్స్ హెల్ప్ తీసుకున్నారు కాబట్టి 8 daysలో కంప్లీట్ చేశారు. ఈ మూడట్లకి కూడా ఫస్ట్ ఎల్సిఎం చేయండి. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎంత? 40. 20 టేబుల్లో 40 పోతుంది, 80 టేబుల్లో 40 పోతుంది. సో 40 is the ఎల్సిఎం ట్రిక్స్ ఎవరైనా చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, అది కూడా వెళ్ళి చూడండి. సింపుల్ ట్రిక్స్ చెప్పాను, ఎల్సిఎం ట్రిక్స్. సో ఇప్పుడు ఇది చూడండి, 20 టేబుల్లో 40 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times పోతుంది. 40 టేబుల్లో 40 1 time పోతుంది. 80 టేబుల్లో 40 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times పోతుంది. అయితే ఇక్కడ చూడండి, చైర్స్ రూపంలో కన్వర్ట్ చేసుకోండి. ఏ అనే పర్సన్ 2 chairs చేశాడు 1 dayలో, బి అనే పర్సన్ 1 chair చేశాడు 1 dayలో, ఏబిసి పర్సన్ 5 chairs చేశాడు 1 day. మనకి ఇప్పుడు ఏం కావాలి? సి అనే పర్సన్ మాత్రమే కావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాము? ఏ అండ్ బి పర్సన్స్ ఇద్దరు చేసిన చైర్స్ మనం ఏం చేస్తాము? మైనస్ చేస్తాం. 2 + 1 ఎంత? 3. 3 అంటే 5 - 3 ఎంత అవుతుంది? 2 అవుతుంది. అంటే సి వాల్యూ ఎంత అవుతుందండి మనకి ఇక్కడ? 2 అవుతుంది. ఇప్పుడు అయితే మనం ఈజీగా ఎఫిషియన్సీ రేషియో రాసుకోవచ్చు కదా. A:B:C ఏమవుతుందండి? 2:1:2 అవుతుంది. ఎఫిషియన్సీ రేషియో వచ్చినప్పుడు సి వాల్యూ మనం ఫైండ్ చేయడం ఈజీయే కదా. చూడండి, సి వాల్యూ ఎంత మనకి? 2. 1 part బై టోటల్ పార్ట్స్ అనమాట. టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయండి? 2 + 1 3. 3 + 2 5. 5 ఇంటూ ఏం చేస్తామండి? మనకి ఎంత ఇచ్చాడు? 450 రూపీస్ కదా ఇచ్చాడు. 450 రూపీస్ వేసుకుంటాము. 5 టేబుల్లో 5 90s 450 అవుతుంది. 2 × 90 అవుతుందండి 180. సి అనే పర్సన్ మనం ఎంత అమౌంట్ ఇవ్వాలండి? 180 రూపీస్ మనం పే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో సమ్ చెప్తాను చూడండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 70 and 60 days respectively. Then began the work together, but A leaves after some days. B finished the remaining work in 47 days. ఆఫ్టర్ హౌ మెనీ డేస్ డిడ్ ఏ లీవ్? ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, ఏ అండ్ బి పర్సన్ వర్క్ 70 days 60 days చేశారంట. అయితే వర్క్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకి ఏ అనే వ్యక్తి వదిలేసి వెళ్ళిపోయాడు వర్క్. అయితే ఆ వర్క్ బి అనే వ్యక్తి 41 daysలో ఫినిష్ చేశాడు. ఓకేనా? అయితే హౌ మెనీ డేస్ డిడ్ ఏ లీవ్? ఎన్ని డేస్ ఏ అనే వ్యక్తి ఎన్ని డేస్ చేసి లీవ్ చేశాడని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఏ అనే వ్యక్తి ఎన్ని డేస్ చేశాడు? 70 days చేశాడు. బి అనే వ్యక్తి ఎన్ని డేస్ చేశాడు? 60 days చేశాడు. ఈ రెండిట్లకి ఎల్సిఎం ఎంత అవుతుంది? 420 అవుతుంది. అయితే 70 టేబుల్లో 420 ఎన్ని టైమ్స్ పోతుందండి? 6 times పోతుంది. 60 టేబుల్లో 420 7 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి ఒక రోజులో 6 chairs చేశాడు, బి అనే వ్యక్తి ఒక రోజులో 7 chairs చేశాడు. ఒక రోజులో 7 chairs చేశాడు అంటే కనుక ఈ బి అనే వ్యక్తి మొత్తం ఎన్ని చేసినట్టు? ఇంటూ 47 వేయండి. ఎందుకంటే ఇక్కడ 47 days ఇచ్చాడు కాబట్టి ఇంటూ 47 వేయండి. అంటే ఎంత అవుతుంది? 329 అవుతుంది. ఓకే, అర్థమైందా? బి అనే వ్యక్తి 47 daysలో ఎన్ని చైర్స్ చేశాడంటే 329 chairs చేశాడనమాట. అయితే ఇక్కడ ఇద్దరు కలిపి చేసిన చైర్స్ ఎంతండి? 420. అందులో ఓన్లీ అనే వ్యక్తి చేసిన చైర్స్ మనం మైనస్ చేయాలి. 329 మైనస్ చేస్తే ఏమవుతుంది? 91 అవుతుంది.
ఓకే, ఇద్దరు కలిపి చేసిన చైర్స్ ఎంత అవుతుందండి? 91 చైర్స్ చేశారనమాట. ఇద్దరు కలిపి ఎన్ని చైర్స్ చేశారంటే 91 చైర్స్ చేశారు. ఎందుకంటే బి అనే పర్సన్ ఓన్లీ 329 చేశారు. టోటల్ చైర్స్ టోటల్ ఎంత అంటే 420 నుంచి బి అనే పర్సన్ చేసిన చైర్స్ తీసేస్తే ఎంత? 91. అంటే ఏ అండ్ బి పర్సన్స్ ఇద్దరు కలిపి ఎన్ని చైర్స్ చేశారు? 91 చేశారు. రోజుకి ఇద్దరు ఎన్ని చైర్స్ చేశారు? 6 + 7 ఎంత? 13 అవుతుంది. సో 13తో మనం డివిజిబుల్ చేసాం అనుకోండి, 91/13 ఏమవుతుందండి? 13 టేబుల్ 19 ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. అంటే ఏ అనే వ్యక్తి 7 డేస్ వర్క్ చేసి వెళ్ళిపోయాడు. ఆన్సర్ ఎంత అవుతుందండి? 7 డేస్ అవుతుంది. ఏ అనే వ్యక్తి 70 డేస్ చేశాడు, బి అనే వ్యక్తి 60 డేస్ చేశాడు. ఇక్కడ ఎల్సిఎం కడితే 420 వస్తుంది. 420ని 70 టేబుల్ 420 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. 60 టేబుల్ 420 7 టైమ్స్ పోతుంది. అయితే ఇక్కడ మన చైర్స్ రూపంలో కన్వర్ట్ చేసుకుందాం. ఏ అనే వ్యక్తి ఒక రోజులో 6 చైర్స్ చేశాడు, బి అనే వ్యక్తి ఒక రోజులో 7 చైర్స్ చేశాడు. అంటే ఒక రోజులో 7 చైర్స్ చేశాడు అంటే ఆడు ఏమి ఇచ్చాడు మనకి? బి ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్ 47 డేస్. ఏ వెళ్ళిపోయాక బి అనే వ్యక్తి 47 డేస్ వర్క్ చేశాడు అని చెప్పేసి అన్నాడు. 47 డేస్ లో వర్క్ కంప్లీట్ చేశాడు అన్నాడు. అంటే మనకి డేకి ఎన్ని చేసినట్టు? 7 చేసినట్టు ఇక్కడ వచ్చింది. ఇంటూ 47 చేస్తే 329 వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ఇద్దరు కలిపి చేసిన వర్క్ ఎంత? 420. 420లో నుంచి బి అనే వ్యక్తి చేసిన పని తీసేస్తే 91 వచ్చింది. అయితే స్టార్టింగ్ రోజుల్లో, ముందు రోజుల్లో ఇద్దరు కలిపి వర్క్ చేసింది ఎంతంటే 91. అయితే ఇప్పుడు చూడండి, డేకి ఎన్ని చైర్స్ చేశారు ఇద్దరు కలిపి? 6 + 7 ఎంత? 13. 13తో మనం డివిజిబుల్ చేస్తే ఏ అనే పర్సన్ ఎన్ని డేస్ వర్క్ చేశాడు అన్నది మనకు తెలిసిపోతుంది. 91/13 ఎంతండి? 7 డేస్. అంటే ఏ అనే పర్సన్ ఎంతండి? 7 డేస్ పోయాక లీవ్ అయిపోయాడు అని అర్థం. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి. P can do a work in 30 days. Q is 25% of more efficient than P is completing the same work. In how many days will Q complete the work? P అనే వ్యక్తి 30 days లో వర్క్ చేశాడంటండి. అదే Q అనే వ్యక్తి P అనే వ్యక్తి కన్నా 25% ఎక్కువ వర్క్ చేశాడంట. అయితే Q అనే వ్యక్తి ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేశాడని అడుగుతున్నాడు అనమాట. సో ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేశాడు అన్న దానికి చూడండి. ఫస్ట్ P అనే వ్యక్తి ఎన్ని డేస్ లో చేశాడని చెప్పాడండి మనకి? 30 డేస్. ఓకేనా? క్యూ అనే వ్యక్తి ఎన్ని డేస్ లో వర్క్ చేసాడో మనకు తెలియదు. అయితే దాన్ని మనము ఎక్స్ అనుకుంటాం. ఏమనుకుంటామంటే ఎక్స్ అనుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, పి అనే వ్యక్తి 100 చైర్స్ చేశాడు. అప్పుడు క్యూ అనే వ్యక్తి ఎంత హై చేశాడని చెప్పాడంటే 25% హై చేశాడని చెప్పాడు. అయితే దాని అర్థం ఏంటండి? 125 చైర్స్ చేసినట్టు. క్యూ అనే వ్యక్తి 125 చైర్స్ చేసినట్టు. అంటే దీన్ని మామూలు క్యాన్సిలేషన్ చేసుకోండి. టేబుల్లోని 100 ఎండెన్స్ పోతుందండి, 4 టైమ్స్ పోతుంది. 125 5 టైమ్స్ పోతుంది. అంటే పి అనే వ్యక్తి 4 చైర్స్ చేస్తే క్యూ అనే వ్యక్తి 5 చైర్స్ చేసినట్టు. అర్థమైందా? ఒకసారి ప్రీవియస్ సమ్ చూద్దాం. ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ డేస్ ఎఫిషియన్సీ. నెంబర్ ఆఫ్ డేస్ ఎఫిషియన్సీ ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? 420 వచ్చింది. చూడండి, 70 × 6 ఎంత? 420. 60 × 7 ఎంత అవుతుంది? 420 అవుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అండ్ ఎఫిషియన్సీ ప్రొడక్ట్ చేస్తే మనకి రెండు ఎలా ఉన్నాయండి? ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఈ సమ్ చేస్తాం. చూడండి, నెంబర్ ఆఫ్ డేస్ ఎఫిషియన్సీ ఎలా ఉంటాయని చెప్పాను? ఈక్వల్ గా ఉంటాయని చెప్పాను. అప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఈ విధంగా చేస్తాం. ఎక్స్ ఇంటూ 5 = 30 × 4. ఓకేనా? ఎక్స్ = 30 × 4/5. ఓకేనా? 5 టేబుల్లో 30 ఎన్ని టైమ్స్ పోతుందండి? 6 టైమ్స్ పోతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 6 4 ఎంత? 24 ఉంటుంది. అంటే ఎక్స్ అంటే మనం ఎంత అనుకున్నాము? క్యూ అనుకున్నాం కాబట్టి క్యూ వాల్యూ ఎంత అండి? 24 డేస్ వర్క్ చేసినట్టు. ఎవరికన్నా పి అనే వ్యక్తి 30 డేస్ లో వర్క్ చేస్తే 25% తిను ఎక్కువ వర్క్ చేశాడు కాబట్టి క్యూ అనే వ్యక్తి 24 డేస్ లోనే వర్క్ కంప్లీట్ చేశాడని అర్థం. ఓకే, ఈ సమ్ చూడండి. A boy and a man received 900 rupees as wages of 5 days. For the work they did together, the man efficiency is twice of the boy. What are the daily wages of man and boy? ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక బాయ్ అండ్ మ్యాన్ ఇద్దరు కలిపి 5 డేస్ వర్క్ చేస్తే 900 తీసుకున్నారంట. అయితే ద మ్యాన్ ఎఫిషియన్సీ ట్వైస్ ఆఫ్ ది బాయ్. మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ బాయ్ కన్నా ట్వైస్ అంటే రెట్టింపు ఉందంట. అయితే వాట్ ఆర్ ద డైలీ వేజ్ ఆఫ్ మ్యాన్ అండ్ బాయ్? మ్యాన్ కి డైలీ ఎంత వస్తుంది, బాయ్ కి డైలీ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. అలాంటప్పుడు చూడండి, ఏం చేస్తామంటే ఫస్ట్ మ్యాన్ అండ్ బాయ్ ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నారండి? 5 డేస్ వర్క్ చేస్తున్నాడు. ఎన్ని డేస్? 5 డేస్ వర్క్ చేశారు. అయితే ఇక్కడ చూడండి,
ఇక్కడ ఏమంటున్నాడు, ద మ్యాన్ ఎఫిషియన్సీ ఇస్ ట్వైస్ ఆఫ్ ఎ బాయ్ కన్నా మ్యాన్ ఎంత వర్క్ చేస్తున్నాడు, రెట్టింపు చేస్తున్నాడు. ఇన్ కేసు ఇప్పుడు బాయ్ 1% చేశాడు అనుకోండి, 1 చైర్ చేశాడంటే కనుక మ్యాన్ అనే పర్సన్ ఎన్ని చేస్తున్నాడు, 2 చైర్స్ చేస్తున్నాడు. అర్థమైందా? వీళ్ళిద్దరి మధ్య రేషియో ఏమవుతుందండి, M:B ఏమవుతుందండి, రేషియో ఏమవుతుంది, 2:1 అవుతుంది, 2:1 అవుతుంది. సో ఇట్లా ఎఫిషియన్సీ రేషియో వచ్చినప్పుడు మనం ఫైండ్ చేయడం ఈజీ కదా. ఎఫిషియన్సీ రేషియో వచ్చినప్పుడు మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏం కావాలి, మ్యాన్ యొక్క డైలీ వేస్ కావాలి. మ్యాన్ యొక్క డైలీ వేస్ కావాలి అంటే కనుక ప్రీవియస్ ఒక సమ్ లో కూడా చెప్పుకున్నాం. మ్యాన్ యొక్క పార్ట్ ఎంత, 2. నెక్స్ట్ టోటల్ పార్ట్స్ ఎన్ని, 2+1 ఎంత, 3 ఇంటూ ఎంత అని చెప్పాడు, మనకి ఎన్ని రూపీస్ అని ఇచ్చాడు, 900 రూపీస్ ఇచ్చాడు. ఎన్ని రూపీస్ ఇచ్చాడు, 900 రూపీస్ ఇచ్చాడు. బై మనకి ఇక్కడ డేస్ ఇచ్చాడు కదా, ఆ డేస్ ని మనం బై చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, 3 టేబుల్లో 900 ఎన్ని టైమ్స్ పోతుంది, 300 టైమ్స్ పోతుంది. 5 టేబుల్లో 360 టైమ్స్ పోతుంది. 260 ఎంత, 120. డైలీ వేజ్ అంతా 120. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకేం ఫైండ్ చేయాలి, బాయ్ యొక్క డైలీ వేజ్ ఫైండ్ చేయాలి. బి ఈక్వల్ టు బాయ్ యొక్క డైలీ వేజ్ ఎంత అవుతుంది, 1 ఇన్పాట్స్ ఉన్నాయండి, 2+1 3 ఇంటూ 900 ఎన్ని డేస్ కి, 5 డేస్ కి. ఓకేనా? 3 టేబుల్లో 900 300 టైమ్స్ పోతుంది. 5 టేబుల్లో 360 టైమ్స్ పోతుంది. 1 into 6 60 రూపీస్ అనమాట. బాయ్ యొక్క డైలీ వేజ్ ఎంతండి, 60 రూపీస్. మెన్ యొక్క డైలీ వేజ్ ఎంతండి, 120 రూపీస్. ఇక్కడ ట్వైస్ అని చెప్పాడు ఆల్రెడీ. ఇక్కడ మనకి ఏం అడిగాడు, ఇక్కడ మ్యాన్ ఎఫిషియన్సీ ట్వైస్ ఆఫ్ ఏ బాయ్. బాయ్ కన్నా మ్యాన్ కి ఎక్కువ ఉండాలి అంటే ట్వైస్ రెట్టింపు ఉండాలి. 60కి రెట్టింపు 120 కదండి. చూడండి ఈ సమ్, ఇఫ్ 24 mans can finish a work in 10 days, then find the number of days required to complete the same work by 30 men. ఇక్కడ 4 మంది 10 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేశారంట. అదే వర్క్ 30 మంది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం 24 men చేశారండి, 10 days చేశారు. 24 men 10 days చేశారు. 30 men ఎన్ని డేస్ చేశారో మనకు తెలియదు, ఫైండ్ చేయమన్నాడు. దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఓకేనా? దాన్ని మనం ఏమనుకుంటాం అంటే ఎక్స్ అనుకుంటాం. ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పనమాట. అంటే ఈ విధంగా ఈక్వల్ గా ఉంటుందని చెప్పి ముందు సమ్ లో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, 24 into 10 ఈక్వల్ టు 30 into ఎక్స్ అవుతుంది. 24 into 10 ఎంత అవుతుందండి, 240 and 30 into ఎక్స్ అవుతుంది. 240/30 ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. 30 టేబుల్లో 24 into 00 క్యాన్సిల్ చేసుకోండి. 3 టేబుల్లో 24 అంటే ఏం పోతుంది, 3 8s 24. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి, 8 అవుతుంది. అంటే ఎన్ని డేస్ లో కంప్లీట్ చేసినట్టు, 8 days లో కంప్లీట్ చేసినట్టు. 30% కూడా 8 days లో కంప్లీట్ చేసినట్టు అర్థం. ఓకేనా? ఈ సమ్ చూడండి, ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days అండ్ బి కెన్ కంప్లీట్ ఇన్ 8 days. ఏ వర్క్ 8 hours ఎవ్రీ డే, బి వర్క్స్ ఫర్ 10 hours ఎవ్రీ డే. ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ స్టార్ట్ వర్కింగ్ 8 hours per day, ఇన్ హౌ మెనీ డేస్ విల్ బి కంప్లీట్ ద వర్క్. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఏ అనే వ్యక్తి 12 days లో వర్క్ కంప్లీట్ చేశాడంటండి. బి అనే వ్యక్తి అదే వర్క్ 8 days లో చేశాడంట. అయితే ఏ అనే వ్యక్తి ప్రతిరోజు కూడా 8 hours వర్క్ చేస్తున్నాడంట. బి అనే వ్యక్తి ప్రతిరోజు కూడా 10 hours వర్క్ చేస్తున్నాడంట. అయితే ఇద్దరు కలిపి రోజుకి 8 hours వర్క్ చేస్తే ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది అని అడుగుతున్నాడండి. సో చూడండి, ఫస్ట్ ఏ అనే వ్యక్తి ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేశాడండి, 12 days లో కంప్లీట్ చేశాడు. బి అనే వ్యక్తి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశాడు, 8 days లో కంప్లీట్ చేశాడు. అయితే ఏ అనే వ్యక్తి ఈ 12 days కూడా ఎన్ని అవర్స్ చేశాడండి, 8 hours చేశాడు. నెక్స్ట్ బి అనే వ్యక్తి 10 hours చేశాడు. ఇక్కడ ఎలా ఉన్నాయండి, వేరియబుల్స్ వేరేగా ఉన్నాయి. అంటే ఇవి డేస్ లో ఉన్నాయి, ఈ అవర్స్ లో ఉన్నాయి. మనం ఫస్ట్ అవర్స్ లో కన్వర్ట్ చేసుకుందామండి. డేకి 8 hours 8 hours చేశాడు. ఎన్ని డేస్, 12 days. 12 into 8 ఎంత అవుతుంది, 96 అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, డేకి ఎన్ని అవర్స్ చేసినట్టు అతను, 1 day 10 hours చేశాడు. ఎన్ని డేస్ చేశాడు, 8 days చేశాడు. 8 into 10 ఎంత అవుతుంది, 80 days అవుతుంది, 80 hours అవుతుంది. ఓకేనా? డేస్ కదా, అవర్స్. మన అవర్స్ లో కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ ఇప్పుడు 96 80 వచ్చింది. ఈ 96 కి 80 కి మనం ఎల్సిఎం కట్టండి. చూడండి, కడితే ఎంత అవుతుందండి, 480 అవుతుంది. 96 లో 480 ఎన్ని టైమ్స్ పోతుందండి, 5 times పోతుంది. 80 టేబుల్లో 480
6 టైమ్స్ పోతుందండి. అయితే ఇక్కడ ఏ అనే వ్యక్తి 1 అవర్లో 5 చైర్స్ చేశారు, ఇక్కడ బి అనే వ్యక్తి 1 అవర్లో 6 చైర్స్ చేశారు. ఇక్కడ మనం అవర్స్లో కన్వర్ట్ చేసుకున్నామండి. సో అవర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి మన అవర్స్లోనే మనం కౌంట్ చేసుకుంటాం. ఓకేనా? ఈ ఇద్దరు కలిపి ఎన్ని చైర్స్ చేశారండి? 11 చైర్స్ చేశారు. ఎన్ని చైర్స్ చేశారండి? 11 చైర్స్ చేశారు. అయితే ఇద్దరు కలిపి 11 చైర్స్ చేశారు. అయితే ఇక్కడ ఏమడిగాడు మనకి? ఇద్దరు కలిపి ఎన్ని అవర్స్ చేయాలని చెప్పాడు? 8 అవర్స్ చేయాలి. అప్పుడు ఇంటూ 8 చేయండి. ఇంటూ 8 అయితే ఎంత అవుతుందండి? 88 అవుతుంది. అయితే టోటల్ మనకి ఎన్ని చైర్స్ అండి? 480 చైర్స్లో నుంచి ఎన్ని చైర్స్ చేస్తారు వాళ్ళు రోజుకి? 88 చైర్స్. ఈ రెండు కూడా మనం ఏం చేస్తామండి? డివిజిబుల్ చేస్తాం. డివిజిబుల్ చేసినప్పుడు చూడండి, 8 టేబుల్లో 8 11 జారు 8 60 జారు అంటే ఎంత వచ్చిందండి? ఇక్కడ మనకి 60/11 వచ్చింది. ఫిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చుకుంటాం. 11/60 ఇలా వేసుకొని ఏం చేస్తామండి? 11 టేబుల్లో 5 జార్ 55. 60లో నుంచి 5 తీస్తే ఎంత అండి? 5 ఉంటుంది. సో మనం ఎలా రాసుకుంటాం? ఇలా రాసుకుంటాం. 5/11 అంటే 5 days 5/11 ఫ్రాక్షన్ ఆఫ్ డే కంప్లీట్ చేసినట్టు అనమాట. ఇద్దరూ కలిపి 1 డేలో 8 అవర్స్ వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేసినట్టు? 5 days 5/11 ఫ్రాక్షన్ ఆఫ్ డే కంప్లీట్ చేసినట్టు. ఓకే. A can cultivate 2/5 of a land in 6 days. B can cultivate 1/3 of the same land in 10 days. Working together, A and B can cultivate 4/5 of the land in. ఏమడుతుందంటే ఏ అనే వ్యక్తి 6 daysలో 2/5 ల్యాండ్ని సాగు చేశాడు. బి అనే వ్యక్తి 10 daysలో 1/3 ల్యాండ్ని సాగు చేశాడు. అయితే ఏ అండ్ బి ఇద్దరూ కలిపి అదే ల్యాండ్ని 4/5 సాగు చేస్తే ఎన్ని డేస్లో సాగు చేస్తారు అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ అనే పర్సన్ ఎన్ని డేస్లో చేశాడండి? 6 daysలో చేశాడు. ఎంత పార్ట్ చేశాడు? 2/5 పార్ట్ చేశాడు. బి అనే వ్యక్తి ఏం చేశాడు? బి అనే వ్యక్తి 10 days చేశాడు, 1/3 పార్ట్ చేశాడు. ఇక్కడ ఎలా ఉన్నాయండి? ఇది నెంబర్ ఆఫ్ డేస్ అండ్ వర్క్ డన్ ఉంది. నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ డన్ అంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ డన్ ఎలా ఉంటుంది? ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉంటుంది అనేసి. సో వీటిని కూడా అప్పుడు ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా మనం రాసుకుంటే ఏమవుతుంది? 6 × 5/2 అవుతుంది. దీన్ని ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా మార్చుకుంటే ఏమవుతుంది? 6 × 5/2 అవుతుంది. సో 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 3 5 జార్ ఎంత? 15. ఎన్ని డేస్ వస్తుందండి? 15 days వచ్చినట్టు. వేరియబుల్స్ రెండు ఒకేలా ఉంటేనే మనం చేయగలం. అదే ఒక వేరియబుల్ ఒకలాగా ఇంకో వేరియబుల్ ఒకలాగా ఉన్నప్పుడు మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇందాక మనం అవర్స్ కన్వర్ట్ చేసుకున్నట్టు ఇవి కూడా డేస్లో కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ దీన్ని రాసుకుంటాం. 10 × 3/1 కింద రాసుకుంటాం. 10 3s 30 అవుతుంది. సో ఈ రెండాట్లకి కూడా మనం ఏం చేస్తామండి? ఎల్సిఎం ఫైండ్ చేస్తాము. 15కి 30కి ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 15 టేబుల్లో 30 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 30 టేబుల్లో 30 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. అయితే ఇక్కడ 1 డేలో 2 చైర్స్ చేస్తాడు ఏ అనే వ్యక్తి. బి అనే వ్యక్తి 1 డేలో 1 చైర్ చేస్తాడు అనమాట. అయితే ఇద్దరు కలిపి రోజుకి ఎన్ని చైర్స్ చేసినట్టు? 3 చైర్స్ చేసిన. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ డివైడెడ్ బై చేస్తాము. 30/3 అంటే ఎంత వస్తుంది మనకు ఆన్సర్? 10 వస్తుంది. అయితే మనకి 10 వచ్చింది ఆన్సర్. కానీ అక్కడ మనం ఏం అడిగాడు? 4/5 పార్ట్ అడిగాడు. మనం ఎంత అడిగాడు? 4/5 అడిగాడు. అప్పుడు ఏం చేస్తాము? ఇంటూ 4/5 చేస్తాము. 5 టేబుల్లో 10 9 టైమ్స్ పోద్ది, 2 టైమ్స్ పోద్ది. 2 4 జార్ ఎంత? 8 days చేసినట్టు. ఓకేనా? అర్థమైందా? ఇద్దరు కలిపి 4/5 ల్యాండ్ని కల్టివేట్ ఎన్ని డేస్ చేసినట్టు? 8 days చేసినట్టు. టైమ్ అండ్ వర్క్లో అన్ని కాన్సెప్ట్స్ ఇందులో కవర్ చేయడం జరిగిందండి. ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే కనుక కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇది చాలా ఈజీ టాపిక్ అండి. మీరు మెయిన్ ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఈజీగా చేయగలరనమాట. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కానీ లేదంటే మీరే ఓన్గా ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఈజీగా అర్థమవుతుంది అనమాట. కన్ఫ్యూజనే ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.